హలో ఆల్, వెల్కమ్ టు కోడింగ్ అబ్ ఇన్నోవేషన్స్. మైసెల్ఫ్ వెంకట మురళీ కృష్ణ. ఈ వీడియోలో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి డిఫరెన్స్ చూద్దాం. సో మోస్ట్ కామన్గా అడిగే డిఫరెన్స్ అనమాట ఇది ఇంటర్వ్యూలో. సో డేటాబేస్ అంటే ఏంటి అంటే డేటాని పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది ఒక ప్రాపర్ ఫార్మాట్లో. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది కెనైసే అదొక సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయగలం, లేకపోతే స్టోర్ చేయగలం, అంటే మేనేజ్ చేయగలం. అదే కాదు, DBMS యూస్ చేసి మనం డేటాబేస్లో ఫర్దర్ డేటాబేసెస్ని క్రియేట్ చేయొచ్చు ఆర్ మేనేజ్ చేయొచ్చు, అవునా కదా. కమింగ్ బ్యాక్ టు డేటాబేస్ ఏంటి అంటే యూ కెనాట్ ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్ డైరెక్ట్లీ. అంటే యూజర్ డైరెక్ట్గా డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వడు, అవునా కదా. ఇప్పుడు డైరెక్ట్గా లైబ్రరీలోకి వెళ్ళడు, మధ్యలో ఎవరుంటారు, కెన్ ఐ సే లైబ్రేరియన్. అంటే DBMS ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ యూజర్ అండ్ ద డేటాబేస్. అసలు దీన్ని నేను ఆల్రెడీ మ్యాప్ చేశాను. లైబ్రేరియన్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ ద లైబ్రరీ, అవునా కదా. డేటాబేస్లో రా డేటా ఉంటుందన్నమాట, ప్రాసెస్ చెయ్యని డేటా. ప్రాసెసింగ్ అంటే ఏంటి సార్ అని చాలామందికి డౌట్ వస్తుంది. ప్రాసెసింగ్ అంటే ఏదో కాదండి. ఇప్పుడు నా దగ్గర ఒక స్టూడెంట్ టేబుల్ ఉందనుకోండి, లెటర్సే. ఆ స్టూడెంట్ టేబుల్లో లెటర్సే మల్టిపుల్ బ్రాంచెస్ వాళ్ళు ఉన్నారు. CSC వాళ్ళు, EC వాళ్ళు, IT వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, అవునా కదా. ఈ డేటా మొత్తం అంతా నాకు ఎక్కడ ఉంటుందంటే డేటాబేస్లో ఉంటుంది. వితౌట్ ఎనీ లాజిక్ స్టోర్ మాత్రమే చేస్తారు డేటాబేస్. కానీ DBMS ఏం చేస్తుంది తెలుసా, నేను ఇప్పుడు ఒక క్వెరీ రాశాను అనుకోండి, నాకు మెకానికల్ స్టూడెంట్స్ కావాలి అని ఒక క్వెరీ రాశాను. అప్పుడు నాకు ఏం చేస్తుంది తెలుసా, సో ఒక 1000 స్టూడెంట్స్లో 50 మెంబర్స్ మెకానికల్ ఉన్నారనుకోండి, ఓన్లీ 50 మెంబర్స్నే తీసుకుంటుంది. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది, లెటర్సే ఇన్ఫర్మేషన్ని ఫెచ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, కెన్ ఐ సే సో రా డేటా మీద ఒక లాజిక్ అప్లై చేసినా, లేకపోతే దాన్ని ప్రాసెస్ చేసినా, లేకపోతే రూల్స్ పెట్టినా దాన్ని ఏమంటారు, ఇన్ఫర్మేషన్ అంటారు. DBMS మనకి యూస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మనకి ఫెచ్ చేస్తుంది. ఇక్కడ నాకు డేటాబేస్ రా డేటా అంటే స్టూడెంట్ డేటా, అవునా కదా. కానీ ఆ స్టూడెంట్ డేటాని మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ డేటాలో ఓన్లీ నాకు మెకానికల్ వాళ్ళు కావాలి అని నేను ఫెచ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ నాకు రా డేటా మీద మెకానికల్ వాళ్ళు కావాలి అనే ఒక పర్టికులర్ రూల్ అప్లై చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది, ఓన్లీ ఆ 1000 మెంబర్స్లో ఓన్లీ నాకు 50 మెంబర్స్ నేను ఫెచ్ చేయగలుగుతున్నాను. డేటాబేస్లో మనకు రిడెండెన్సీ ఉంటుంది. రిడెండెన్సీ అంటే ఏంటంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా ఉండే ఛాన్స్ ఉంది. కానీ DBMSలో సో రిడెండెన్సీ ఉండదు. అండ్ డేటాబేస్ చూస్తే ఏంటంటే దానికి ఎలాంటి సెక్యూరిటీ థింగ్స్ ఉండవు. కానీ DBMSలో అథెంటికేషన్ ఉంటుంది. నేను MySQL ఓపెన్ చేసినప్పుడు మీకు చెప్తాను చూడండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తేనే మీరు DBMSని యాక్సెస్ చేయగలరు. అండ్ డేటాబేస్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇది ఎగ్జిక్యూట్ చేయలేదు క్వెరీస్ని. ఎందుకంటే యూజర్ ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు, DBMSతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అంటే యూజర్ ఏం చేస్తున్నాడు, SQL క్వెరీని DBMSకి ఇస్తున్నాడు. అంటే అక్కడ SQL క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కదా. సో DBMS SQL సపోర్ట్ చేస్తుంది, డేటాని రిట్రీవ్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి యూస్ చేస్తాము. కానీ డేటాబేస్ డైరెక్ట్గా SQL క్వెరీస్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. డేటాబేసెస్ అంటే నేను నార్మల్గా 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ చెప్పాను మీకు. లెటర్స్ రిలేషనల్ డేటాబేస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్. కానీ DBMSలు అంటే చాలానే ఉన్నాయి. ఏంటి, MySQL కానీ, Oracle కానీ, తర్వాత యూ కెన్ సే MongoDB కానీ. ఇలా మీరు చాలానే చెప్పొచ్చు. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ డిఫరెన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ.